అత్తయ్య, హ్మ్. ఈరోజు టిఫిన్ ఏం చేశారు అత్తయ్య? నువ్వొచ్చావు కదా అల్లుడు. నీకోసం స్పెషల్‌గా ఇడ్లీ చేశాను. ఆ! ఏంటత్తయ్య, ఇక్కడ ఇడ్లీయే స్పెషల్ టిఫినా? మరేం చేయమంటావు రాజూ? నువ్వొస్తున్నావని మీ నాన్న రాత్రి ఫోన్ చేసి చెప్పాడు. అప్పటికే ఫ్రిడ్జ్‌లో ఇడ్లీ పిండుంది. అందుకే నేను ఇడ్లీ చేశాను. నువ్విక్కడే కదుంటావు? నేను నీకోసం స్పెషల్‌గా వంట చేసి పెడతాను. అలాగే అత్తయ్య. సరే, ఇప్పుడు ఇడ్లీ తిందువురా. హ్మ్. నేను చేసిన ఇడ్లీ తిన్నావంటే నువ్వు ఫిదా అవ్వాల్సిందే. నువ్వెళ్ళి కూర్చో. నేను ఇడ్లీ తీసుకొస్తాను. అలాగే అత్తయ్య. హ్మ్. అత్తయ్య, హ్మ్. టిఫిన్ చాలా బాగుంది. మీరు ఇంత బాగా చేస్తారని నేననుకోలేదు. అయితే ఇంకే? నువ్వు బాగా తినల్లుడు. హ్మ్. చాలా? ఇంకా పెట్టనా? సిగ్గుపడకుండా తినల్లుడు. హ్మ్. ఎందుకంత ఫాస్ట్‌గా తింటున్నావు? మెల్లగా తినొచ్చు కదా! నాకు ఎగ్జామ్ ఉంది కదా అత్తయ్య. నేను షార్ప్‌గా 10 గంటలకి అక్కడుండాలి. అందుకే త్వరగా తింటున్నాను. సరే, జాగ్రత్తగా తిను. అత్తయ్య, ఆ! నేను వెళ్ళొస్తాను. అలాగే అల్లుడు. ఎగ్జామ్ బాగా రాయాలి. సరేనా? సరే అత్తయ్య. సాయంత్రం వచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందాం. సరే. హ్మ్. బాయ్. బాయ్ అత్తయ్య. బాయ్. టీనా ఏం చేస్తున్నావు? అవునా? లంచ్ అయిపోయిందా? ఎక్కడ ఆఫీస్‌లోనే ఉన్నావా? అక్క కాల్ చేసిందా? లేదా? లేదు, నాకు కూడా చేయలేదే. చెయ్యాలి. ఇప్పుడే ఇంటి పనులయ్యి లంచ్ చేశాను. నువ్వు చేసేవా లేదా అని కాల్ చేశాను. చేసావా? వెజ్ బిర్యానీ. ఓకే. ఓకే. నేనక్కకు కూడా కాల్ చేస్తానుండు. నిన్న కూడా కాల్ చేయలేదు. నేను వీడియో కాల్ చేసి మాట్లాడతాను. ఓకే. హాయ్ రా! ఏం చేస్తున్నావు? నిన్న కాల్ చేయలేదుగా, అందుకే వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాను. ఇప్పుడే చెల్లితో మాట్లాడాను. తిన్నావా? ఇప్పుడే లంచ్ కంప్లీట్ అయింది. ఏం చేస్తున్నారు? అవునా? మరి నిన్నెందుకు కాల్ చేయలేదు? అవునా? అవునా? ఇప్పుడేగా చెప్పాను చెల్లితో మాట్లాడానని. ఇప్పుడు నువ్వు ఆఫీస్‌లోనే ఉన్నావా? అవునా? ఓకేరా. బాయ్.